గురువుగారు, మరి ప్రతి నెల మాస శివరాత్రి వస్తుంది. కానీ మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి నాడే విశేషంగా శివారాధన చేయడంలో అంతరార్థం ఏమిటి? మాఘమాసము పవిత్రమైన మాసం. సూర్యశక్తి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అద్భుతమైన ముహూర్తం. అందుకే మాఘ స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. స్నానం చేసిన తరువాత జపము, తపము, ధ్యానము ఇవి మన మానసిక స్థితిని మెరుగుపరిచే సాధనాలు. ప్రతి నెలలో త్రయోదశితో కూడిన చతుర్దశి మాస శివరాత్రి. ఆ రోజు స్వామిని అర్చిస్తాం. మాఘమాసంలో ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమవిస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విల్లసత్పూర్ణేందువాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన అహంకార సంభాషణను అరికట్టడం కోసం ఆ సదాశివుడే తేజోస్తంభంగా వారి ముందు ప్రత్యక్షమైనటువంటి అద్భుతమైన ముహూర్తమే మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చే మాస శివరాత్రి. ఆ రోజు వారిద్దరి యొక్క అహంకారాన్ని అరికట్టడం కోసం వారికి పరీక్ష పెట్టాడు. నా తుదిని కానీ మొదలను కానీ కనుక్కోమన్నాడు. శ్రీ మహావిష్ణువు వరాహ వాహనాన్ని ఎక్కి అధోముఖంగా భూమిని తొలుచుకుంటూ వెళితే, బ్రహ్మదేవుడు ఊర్ధ్వముఖంగా అంశవాహనాన్ని ఎక్కి బయలుదేరాడు. శ్రీ మహావిష్ణువు తన అసహాయతను తెలియజేస్తే బ్రహ్మదేవుడు కూటసాక్ష్యం ద్వారా గెలవాలనుకున్నాడు. అనంతరం శ్రీ మహావిష్ణువుకు సకల సౌభాగ్యాలను అందజేసి స్థితికారకుడిగా ఆయనను కటాక్షిస్తే బ్రహ్మదేవుణ్ణి శపించి పూజార్హత లేకుండా చేశాడు. ఈ కథ మనకు చెప్పే విషయం ఏమిటి అంటే, ప్రతినిత్యము మనము మన గత జ్ఞాపకాలతో తవ్వుకుంటూ గతంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం, లేదా ఊహా సౌధాలను నిర్మించుకుంటూ భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తాం. కానీ వర్తమానంలో మనం ఏం చేయాలో, మన ధర్మం ఏమిటో మనం గుర్తించే ప్రయత్నం చేయాలి. అందుకే గతాన్ని విడిచి భవిష్యత్తును పక్కకు పెట్టి వర్తమానంలో ఆచరించాల్సిన ధర్మాన్ని ఆచరించగలిగితే అదే భవిష్యత్తును నందనవనంగా మార్చే సాధనమని చెప్పే అద్భుతమైన గాథ. అందుకే అనంతరము వారికి జ్ఞానోదయం చేసిన తరువాత శివుడు పార్వతీదేవితో సహా ఆ అద్భుతమైన తేజోలింగం నుంచి బయటికి వచ్చి శివపార్వతుల కళ్యాణానికి శ్రీకారం చుట్టాడు. ఎప్పుడైతే మన ఆలోచన ఈ విధంగా మారుతుందో, పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ఎ ప్రజెంట్. గతమంతా శవం లాంటిది, దానికి ఉనికి లేదు. భవిష్యత్ ఏమిటో మనకు తెలియదు. కావలసింది వర్తమానం. వర్తమానంలో ధర్మాచరణతో ముందుకు కొనసాగినప్పుడే శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది, జీవితం శివమయమవుతుంది, మంగళాలన్నీ మన సొంతమవుతాయి అని చెప్పే అద్భుతమైన ముహూర్తమే శివరాత్రి. కనుక శివరాత్రి నాడు విశేషంగా మనం జాగరణ, ఉపవాసము, అభిషేకము ఇవన్నీ చేస్తూ శివనామ స్మరణతో మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేస్తాం.